ఆషాఢ మాసంలో మాత్రమే దొరికే సీతాఫలాలు రాముడికి ఎంతో ఇష్టమైన ఫలాలు ఎందుకు అయ్యాయో, సీతాఫలం అనే పేరు ఎందుకు వచ్చిందో ఈ కథ తెలుసుకుందామా. ఒకరోజు వనవాసం టైంలో రాముడికి సీతకి తీవ్రమైన ఆకలి వేస్తుంది. వనవాసం టైంలో రాముడు సీత దుంపలు ఫలాలు మాత్రమే స్వీకరించేవారు. అలా ఆ రోజు ఆకలి వేయడంతో అడవి అంతా గాలించినా ఎక్కడా ఏ ఫలాలు దొరకవు. సీతమ్మ వారు అలా వెతకగా ఒక చెట్టు కనబడుతుంది. ఆ చెట్టుకి వింత వింత పళ్ళు కనబడతాయి. అందులో ఒక పండు తీసి కొరికి చూస్తుంది. భలే రుచిగా ఉన్నాయని రాముడి వద్దకు తెస్తుంది. స్వామి, ఈ పళ్ళు చాలా రుచిగా ఉన్నాయి, తిని చూడండి అని ఇస్తుంది. రాముడు ఆ పండు తిని, ఆహా ఏమి రుచి ఈ పండు, నువ్వు ఈ పండుతో నా ఆకలి తీర్చావు, ఒక్క పండు తినగానే నా కడుపు నిండిపోయింది, నువ్వు తెచ్చినందువల్ల ఈ ఫలానికి సీతాఫలం అని పేరు పెడతాను. అలా రాముడు ఈ పండుకి సీతాఫలం అనే నామకరణం వచ్చింది. ఆ పళ్ళను తిని ఆ విత్తనాలను తమ పర్ణశాల దగ్గర మొక్కలుగా నాటారు రాముడు సీత. అవి మొక్కలు చిగురించి పువ్వులయ్యి కాయలు కాచి పళ్ళు పూచి ఎన్నో రకాల సీతాఫలాలు అయ్యి రోజు వాళ్ళ ఆఖరి తీర్చేవి. ఆనాటి నుంచి ఈనాటి వరకు సీతాఫలాలు సీతాఫలంగా పేరుగాంచినవి.